శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్రలోని 23వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు. నామధారక శ్రీ గురుడు గొడ్డు బర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగగా ఇమ్మని అడగడానికి వస్తారు. అప్పుడు బ్రాహ్మణుడు, అయ్యా, మా గేదె పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలను చూపించారు. గ్రామస్తులు, అరెరే, ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోతారు. అద్భుతమైన ఆ వార్త ఆ ప్రాంతమంతా పాకి ఆ నగరమేలే రాజుకు చేరుతుంది. అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకుంటాడు. వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీ గురుణ్ణి పొర్లు దండాలు పెట్టి సాష్టాంగం చేసి ఇలా స్తుతిస్తూ ఉంటారు. జగద్గురు, మీకు జయము. మాయా మోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూప, నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించారి. పామరుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, రాజా, మేము తపస్సులము, అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అని అడిగారు. రాజు సవినయంగా నమస్కరించి, ప్రభు, మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావం. అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి. మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠాన్ని నిర్మించి సమర్పించుకుంటాము. మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి, మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలను పట్టుకుంటారు. అప్పుడు స్వామి, ఇది భగవదేచ్ఛ. మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకుని అనుమతిస్తారు. రాజెంతో సంతోషించి శ్రీ గురుణ్ణి పల్లకిలో కూర్చుండబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్తాడు. పల్లకీకి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, 100 మాగధలు నడిచి వచ్చారు. రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు. విప్రులు వేదమంత్రాలు చదువుతూ ఉంటే 100 మాగధలు శ్రీ గురుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయ ధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకువస్తారు. ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వపురంలో ప్రవేశిస్తున్నది. అక్కడొక పెద్ద రావి చెట్టు ఉంది. దాని సమీపంలో ఇళ్లన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం ఆ చెట్టు మీద ఉన్న ఒక బ్రహ్మ రాక్షసి ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను, జంతువులను మృంగేస్తూ ఉండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లకు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చెట్టు నివసిస్తూ ఉన్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరికి రాగానే స్వామి తన పల్లకి నుండి ఆ చెట్టు పైకి చూచారు. మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మ రాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తన వద్దని ఉంచమని ప్రార్థిస్తాడు. పరాత్పరుడు, కరుణామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తారు. తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపిస్తాడు. స్వామి అతనితో, నాయన, నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి నీ పాపం నశిస్తే ముక్తి పొందుతావు అని ఆదేశిస్తాడు. అతడి స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరాన్ని విడిచి ముక్తి పొందుతాడు. ఈ సన్నివేశం చూచాక పట్టణవాసులు శ్రీ గురుడి సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకుంటారు. అప్పుడు శ్రీ గురుడు, నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు. అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడు పెట్టిన ఇల్లు శుభ్రం చేస్తారు. దానిని ఆ రాజు ఒక మఠంగా రూపొందించి ఆ స్వామికి సమర్పిస్తారు. స్వామి అందులో ఉండు రోజు స్నానానికి, అనుష్ఠానానికని సంగమానికి వెళ్ళి వచ్చేవారు. నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడు.
శ్రీ గురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనకి పల్లకిలో కూర్చొండబెట్టి రాజమర్యాదనలతో తీసుకువెళ్తూ ఉండేవాడు. నిత్యము ఎందరెందరో శ్రీ గురు దర్శనానికి వస్తూ ఉండేవారు. ఈ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి. అలా శ్రీ గురుని కీర్తి గ్రామ గ్రామాలకు ప్రాకిపోయింది. గంధర్వపుర నగరానికి కొద్ది దూరంలోనే కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవారు. వేద విధుడైన ఆ యతి నిత్యము నృసింహ సరస్వతి స్వామి అవతారాన్ని మానస పూజ చేస్తూ ఉండేవాడు. ఇతడు శ్రీ గురుని గురించి విని ఈ యతి దాంభికుడు, సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు. విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీ గురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందని తెలుసుకున్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతీ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.